హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? అసలే తెలంగాణలో సుమారుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరికి అయితే వస్తున్నాయి, కానీ ఎటువంటి హామీలు అయితే నెరవేర్చలేదని ప్రజల మాట. మరి దీనికోసం మనకు పూర్తి వివరాలు చెప్పడానికి చిట్టిబాబు గారు మన పక్కన అయితే ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం, ఈయన ఆ హోదాలో ఉండి నాకు అప్పు ఎక్కడ పుడతలేదు, నేను జీతాలు ఇవ్వలేకపోతున్నాను, అసలు ఈయన ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి సార్? మీరు అందరూ అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డిని. నిజాన్ని ఒప్పుకున్నాడు చూడు. నా మొహం చూసి ఎవడో డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు, నన్ను ఢిల్లీకి వెళ్తే చెప్పులు దొంగిలించేలా చూస్తున్నారు. అది వాస్తవం, అది ఒప్పుకున్నాడు, సంతోషించాలి. నిజాన్ని ఒప్పుకున్నాడు. పోసుకోలు కవులు చెప్పకుండా మేము వెళ్ళగానే రెడ్ కార్పెట్ వేసి రమ్మన్నారు, ఈ కథలు చెప్పకుండా నిజం ఒప్పుకున్నాడు. సంతోషం. నిజం ఎందుకు ఇస్తారయ్యా? ఇప్పుడు నువ్వు నేను ₹1,00,000 అప్పు కావాలి వెళ్ళావనుకో, ముందు వాడు ఏం చూస్తాడు? నువ్వు ఇచ్చే మనిషివేనా, నీ మాట తీరేంటి, నీ విధానం ఏంటి, నువ్వు మాట్లాడే తీరే, నీ ఏ పద్ధతిలో కూడా ఇతనికి నమ్మి ఇస్తే తిరిగి వస్తుందా అని ఆలోచిస్తాడు కదా. ఆలోచిస్తే ఎస్ అంటే రమ్మంటాడు, లేకపోతే సారీ అండి అంటాడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి ఇలా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఎవడొస్తాడు? మీరే 2009లో మీరు పర్మిషన్లు ఇచ్చిన బిల్డింగ్లు మీరు 2024లో మీరు కూలుస్తున్నారు. మీరే ఇస్తారు పర్మిషన్లు, మీరే కూలుస్తారు. ఎప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు పర్మిషన్లు ఇస్తారు, మళ్ళీ డబ్బులు అవసరమైతే కూలుస్తారు. మిమ్మల్ని నమ్మి ఎవడో పెట్టేది. రేపు పెట్టినాక పెట్టుబడి పెట్టి మొత్తం పెట్టినాక మీరు కూలుస్తామంటే మీకు కావాల్సింది బ్లాక్మెయిల్. ఎవరిని చేయట్లా మీరు? బ్లాక్మెయిల్, కాంట్రాక్టర్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, గుట్కా వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ బ్లాక్మెయిల్ చేసి మూటలు సర్దుకుంటూ ఆ మూటల్లో మనకు కొంత, అధిష్టానానికి కొంత అని పంచుకుంటూ తప్పితే ప్రజలకి ఓపెన్ సీక్రెట్గా అయిపోయింది. ఈ మిగతా వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు పంచుకుంటూ తినడం తప్పితే ఏమీ జరగదు, మనకేం ఇలా మనం చెప్పు చేతికి వస్తుంది రాదని ఇచ్చేవాడు ఎవడు ఎందుకు ఇస్తాడు? మీ నమ్మకం ఎప్పుడు కూడా మరి 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఆ మాట రాలేదే. అప్పుడు అప్పులు ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తాయి. అప్పులు చేయని రాష్ట్రం అంటూ ఉండదు, అప్పులు చేయని దేశం అంటూ ఉంటుంది. అప్పులు చేస్తూనే ఉంటారు. కానీ అప్పుడు ఈ మాటలు మాట్లాడేది మేనేజ్మెంట్, అది పరిపాలన అంటే అది ఎకనామిక్ పరిస్థితి బట్టి ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అది తెలియకినప్పుడు దిగిపోవాలి రేవంత్ రెడ్డి. నాకు ఈ మేనేజ్మెంట్ తెలియట్లేదు, డబ్బులు లేవు, నన్ను చంపిన డబ్బులు రావు, నన్ను ఇలా అని మాట్లాడే అసహ్యంగా ప్రజల ముందు ఆ సీఎం సీట్ యొక్క విలువను తీసేసే బదులు దిగిపోతే ఆ నాలెడ్జ్ ఉన్నవాడు, ఎకనామిక్స్ నాలెడ్జ్ ఉన్నవాడు, దాన్ని రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ఎట్లా మేనేజ్ చేయగలిగిన వాడు ఏమైనా కూర్చోడు, మీ పార్టీలో కూర్చోడు. లేకపోతే పార్టీనే రాజీనామా చేసి పొరపాటున ప్రజలు నమ్మించి మోసం చేసి మేము అధికారంలోకి వచ్చాం, వాళ్ళని భ్రమలో పెట్టి మార్పు అని మా వల్ల చేతకాట్లేదు దిగిపోండి, లేదు ఇంకోని పెట్టుకోండి. మీకు చేత కాదు, మాకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థిక సమర్థత మాకు లేదు అని తెరచలంగా చెప్పేశారు. మరి కేసీఆర్ గారి పీరియడ్లో ఎంత ఘనంగా ఉందో మన ఆర్థిక పరిస్థితి. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలంగాణ గురించి మాట్లాడింది. దేశమే కాదు, ప్రపంచం కూడా తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కేసీఆర్ని చూసింది. ఎందుకు చూసింది? ఆ వ్యక్తిత్వం, ఆ పర్సనాలిటీ, ఆ పరిపాలన దక్షత, ప్రజలు కలిగించే నమ్మకం, ఇతర సంస్థలు కలిగించే నమ్మకం, అందువల్ల సాగింది. నువ్వు ఆ నమ్మకం కలిగించలేకపోతున్నావు, నీ దగ్గర పరిపాలన దక్షత లేదు, మీ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు, డబ్బులు దాచుకుంటాం, అబద్ధాలు ఆరబోతా, మోసపు మాటలు, వంచన మాటలు, ఇది తప్పితే మీ దగ్గర ఒక విధానం, పద్ధతి లేదు, నిజాయితీ లేదు, నీతి లేదు, రీతి లేదు, నిజాయితీ లేదు. మిమ్మల్ని ఎందుకు ఎవడైనా నమ్ముతాడు? అదే జరుగుతుంది. కాకపోతే దాని ఇప్పుడు ఎంతైనా శిష్యుడికే కదా, చంద్రబాబు శిష్యుడే కదా. చంద్రబాబు పొద్దున ఒక మాట మాట్లాడితే అదే మాట ఈయన మాట్లాడతాడు. చంద్రబాబు అన్నాడు మోసం చేసి జనాల్ని, అన్నాడు సూపర్ 6 అన్నాడు, గడుదుకుంటున్నాడు, గడపస్ అన్నాడు, అని జుట్టు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్ సంపద సృష్టిస్తా, ఈయన అన్ని ఆలోచించే మేము చాట్ తయారు చేసేలోకి కథలు చెప్పారు.
ఇప్పుడేమో డబ్బులు లేవు, ఖజానా చూస్తే ఖాళీ ఉంది, ఈ పిచ్చి బేల మాటలు మమ్మల్ని ఎవడో నమ్మట్లేదు, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు ఆయన అన్నాడు. ఆ నెక్స్ట్ 2 రోజులు ఈయన అన్నాడు. ఈ రేవంత్ గురు రెడ్డి శిష్యులు గారు. కదా. ఆ, ఈయన చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా. ఇప్పుడు ఆ, చంద్రబాబు దగ్గర ఉన్న సామంత్ రెడ్డి, చంద్రబాబు ఆ మాటకి ఈ మాట, ఈ గురు శిష్యులు ఈ ఉభయ రాష్ట్రాలు దోచుకుంటున్నారు. దాచుకుని ఇలాంటి ఆయన డ్రామా ఆడుతున్నాడు. ఈయన నిజం ఒప్పుకున్నాడు. చంద్రబాబు కన్నా అంటే నిజం ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి. అందుకని ఒక రకంగా తన చేతకానితనాన్ని, తన అసమర్థతని, తన ప్రభుత్వం యొక్క దీన్ని ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే అతనికి ఇదే లేదు కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఆ సీటులో కూర్చుని మాట్లాడే సభ్యత, సంస్కారము, యోగ్యత లేదు. ఏదో తంతి గార్లబుట్లో పడ్డట్టు ఆయన వచ్చేసి ఆయన కూర్చున్న తర్వాత ఏ నోటికి వచ్చి అలాంటి ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం మేము. మా ఇంట్లో మా నాన్నగారికి సంబంధం కానీ మాకు పర్సనల్గా చాలామంది ముఖ్యమంత్రులతోటి పర్సనల్ ర్యాప్ ఉంది. కొంతమంది పరిచయం. ఇంతవరకు ఇలాంటి సీఎంని తమిళనాడులో, ఆంధ్రలో మాకు ఉన్న పరిచయాల్లో ఇలాంటి సీఎం చూడాల. ఇంత లేఖితనంగా, ఇంత లో గ్రేడ్లో మాట్లాడే సీఎం. రాజకీయాల్లో మాట్లాడతారు, విమర్శిస్తారు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడకూడదు. ఆ తర్వాత ఒకళ్ళ పాలసీల మీద విమర్శిస్తారు, సిద్ధాంతాల మీద విమర్శించుకుంటారు, విధానాల మీద విమర్శిస్తారు. ఇట్లాగూ ప్యాగులు తీసి మెడలో వేసుకుంటాను, అసెంబ్లీలో నుంచి ప్యాంట్లు ఓడదీస్తాను. వాట్ నాన్ సెన్స్. ఆర్ యూ చీఫ్ మినిస్టర్? హూ ఆర్ యూ? ఆ చీఫ్ మినిస్టర్ చైర్కి మర్యాద ఉండాలి మాట్లాడే తీరులు. ఎంత అలగా మాటలు, గాలి మాటలు, చిల్లరతనంగా మాట్లాడటము, చీప్గా మాట్లాడటము. ఈ లాస్ట్ పబ్లిక్లో పోయింది, సంస్థల్లో పోయింది. ఈయన చూస్తే ఆయన పేరు ఆయనే మర్చిపోతున్నాడు. రాజీవ్ గాంధీ ఒక ప్రెస్ మీట్ అదే ఆయనే మర్చిపోతారు. రాహుల్ గాంధీ మర్చిపోయాడు ఆల్రెడీ పేరు ఒకసారి. ఆయన మంత్రులు మర్చిపోయారు ఇంకోసారి. ఆయన పేరు ఆయనే. అంటే వీళ్ళు ఏంటంటే గాలిలో మాట్లాడుతున్నారు తప్పితే ఒక నిలబడి నిజాయితీగా నిలబడి మాట్లాడేవాడికి ఓ పట్టు, ఓ పద్ధతి, ఒక విధానం. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేసి ఏదో ఒకటి కానీ చల్తా బండి నడిపించేసుకుందాం అనే బాపతులకి గుర్తుండవు, వాళ్ళ పేరు కూడా వాళ్ళు గుర్తుండవు. ప్రజలు మర్చిపోతున్నారు. ఆల్రెడీ ప్రజలు నెత్తిరోరు బాదుకుంటున్నారు. ఎందుకు ఇది గెలిపించామా, ఒక మార్పు అన్న మాటకు మనం ఏదో భ్రమలో పడి గెలిపించామే. అరే ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకలకు అధికారం ఇచ్చారమే, ఎంత తప్పు చేశావు. ఆ సింహం గర్జన రావాలి, మళ్ళీ సింహం జూలు దులపాలని ప్రజలు కోరుకుంటున్నారు. మొన్న వరంగల్ మీటింగ్ అదే. వరంగల్ మీటింగ్ కేసీఆర్ గారి వరంగల్ మీటింగ్ జరిగింది. ఎందుకు అంత తండోపతండాలు జనాలు వచ్చారంటే కాంగ్రెస్ లాగా క్వార్టర్లోనూ సారా ప్యాకెట్లు డబ్బులు ఇస్తే రాలా, స్వచ్ఛందంగా వచ్చారు లక్షాలు. ఆ సింహం జూలు దులపాలి, సింహం రావాలి, ఈ చిట్టులు తరిమి కొట్టాలి అని చెప్పి తాపత్రలో వచ్చారు. ఒక ముసలాయన ప్రెస్లో ముసలాయన నాకు వెళ్ళాలని ఉంది కానీ ఎండ వల్ల నేను వెళ్ళలేకపోతాను, కానీ ఫంక్షన్ మాత్రం గొప్పగా జరగాలి అని కోరుకున్నారు. అలా ముసలోళ్ళు, ముత్తకోళ్ళు, ఆడాళ్ళు, కుర్రాళ్ళు అందరూ ఎగబడి ఎందుకు వెళ్ళారు? వీళ్ళు చేసి తప్పు, వాళ్ళ ప్రజలు చేసిన తప్పు. అయ్యో ఎంత తప్పు చేసాం. బ్రాండ్ పోయిందే, తెలంగాణ బ్రాండ్ పోయిందే. ఒకప్పుడు తెలంగాణ అంటే దేశం మొత్తం చూసిందే. వాట్ ఈస్ తెలంగాణ, ఏంటి తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ గొప్పగా మాట్లాడారే. దెబ్బకు పోయింది ఇవాళ మీ తెలంగాణ అంటే. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే దేశం మొత్తం గౌరవించింది. ఇవాళ తెలంగాణ అంటే గౌరవం పోయింది. తెలంగాణని ఒక బీహార్ లాగా చూస్తున్నారు, గతంలో ఉన్న బీహార్ లాగా చూస్తున్నారు. తెలంగాణ మర్యాద సీఎం అంటే ఎవరైతే తెలంగాణ సీఎం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడుంటారు 10 మంది, ఆళ్ళలో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాల్సి దౌర్భాగ్యశ్రీ. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలు కూడా పోయింది. సరే, ఇప్పుడు సంక్షేమాలు ఇచ్చే ముందండి మరి ఇంత ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగాలేదంటున్న రేవంత్ రెడ్డి గారు, మరి అప్పుడు గుర్తుగా అతనికి ఏమీ తెలియదమ్మా. అతనికి ఏనాడు మినిస్టర్ కూడా చేసినోడు కాదు, ఒక మినిస్టర్ చేయలేదు. సడన్గా ఏదో కాళ్ళు పట్టుకున్నా ఏదో ఏదో తంతే అయిపోయాడు సీఎం. ఏమి తెలియదు. అతను ఉన్న కార్యకర్తగా అరుపులు, కేకలు, చంద్రబాబు పక్కన ఉంటే సోనియా గాంధీ తిట్టినోడు. ఇవాళ ఈ సోనియా గాంధీ పక్కన చేరి కేసీఆర్ తిడతాడు, రేపు ఇంకో బీజేపీలో చేరితే ఇంకోళ్ళు తిడతాడు. అతను అంతే. రాష్ట్రము పరిపాలన, ఒక రాష్ట్ర పరిపాలన ఒక ముఖ్యమైన ఒక విధానం ఉంటుంది, దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి ముందుకు, ఇవన్నీ తెలియదు, అనుభవం లేదు.
అనుభవం లేనివాడు అనుభవంతోటన్నా మాట్లాడాలి. అనుభవం లేకపోయినా గాలి మాటలు మాట్లాడేస్తాడు. అన్నీ ఏదో చించేస్తా పొడి చేస్తా అంటే మామూలు ఇక ఉంటారు కదా కార్యకర్తలు మాట్లాడతారు. అట్లా కార్యకర్తలు వేరే కార్యకర్తలు సినిమా వాళ్ళ అభిమానులు హీరోల అభిమానులు మాట్లాడతారు. అవును సార్. పిచ్చి పిచ్చిగా ఏదైనా వాగేస్తారు. అట్లాగో సీఎం స్థాయిలో కూర్చొని నేను వాగుతున్నాడు. ప్రజలు అసహించుకుంటున్నారు. ఇది ఎక్కడ మనిషి, ఇది ఎక్కడ కర్మ, మనకి ఇలా తెచ్చుకున్నాం, ఇలా నెత్తిని ఇలాంటి కర్మం తెచ్చి పెట్టుకున్నామేంటి, ఎంత తప్పు చేశామని బాధపడతారు. కానీ ఏం చేస్తాం, నా కాన్స్టిట్యూషన్ 4-5 ఏళ్ళు భరించాల్సిందే. ఈ భరించేటప్పుడు ఇప్పుడు వాళ్ళ పాలసీ రేవంత్ రెడ్డి ఎంతకాలం సీఎంగా ఉంటాడు అది క్వశ్చన్ మార్క్ ప్రజల్లో. ప్రజలకు తెలుసు, ఎందుకంటే ప్రజలకి డిఎన్ఏ పాలసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తెలుసు. అధిస్తారు కాంగ్రెస్ ఆల్రెడీ ఎలక్షన్ ముందే 3 ముఖ్యమంత్రులుగా ఎన్నుకున్నారు, రెడీ అయ్యారు. వాళ్ళ పార్టీలో 3 ముఖ్యమంత్రులు రెడీ అయ్యారు. దానికి సాక్ష్యం మనం నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పడం కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పాడు. నాకు సోనియా మాట ఇచ్చి ప్రామిస్ చేసింది నువ్వే ముఖ్యమంత్రివి, కానీ అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేశాను, నీ టర్మ్ నీకు వస్తుంది, కంగారు పడద్దు అని ఆవిడ చెప్పింది అన్నాడు. అంటే రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. ఆయన కుర్చీకి నిజంగానే రెండో కృష్ణుడు. మూడో కృష్ణుడు కూడా ఉంది వాళ్ళ పాలసీలో. మూడో కృష్ణుడు బట్టి విక్రమార్క. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఇవి అయిపోయింది. ఇవి 2 ఏళ్ళు ఎప్పుడు డిసెంబర్ 9th చేసి డిసెంబర్ 9th లోపు ఈ సీటు చినిగిపోతుంది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి కూర్చుంటాడు. అతను ఒక 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు అయినా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి 2028 వచ్చేటప్పటికి బట్టి విక్రమార్కం చేస్తారు. అందుకని బట్టి విక్రమార్క వైఫ్ కూడా ఉంది ఓపెన్గా, మేము ముఖ్యమంత్రి అవుతామని అన్ని రకాల శ్రమలు పడ్డాం, తెరా చివరి చూస్తే ఆయన తనుగుపోయాడు, మా టైం మాకు వస్తుందని బట్టి విక్రమార్క వైఫ్. అంటే మూడో కృష్ణుడు అతను మూడో కృష్ణుడు ఎందుకు 2 కాకుండా 3 దళితుడు. ఎలక్షన్ ముందు 2028లో చేసేసి దళితుడిని ముఖ్యమంత్రి చేశాం, తెలంగాణ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసామన్న స్లోగన్ కోసం అని, ఆ రాజకీయ లబ్ధి కోసం అది చేస్తారు. సో వాళ్ళు ప్రజలకు తెలుసు ఈ వరుసగా వీళ్ళ లెక్కడిని 2 ఏళ్ళు ఉన్నావు, నువ్వు సంపాదించి తిన్నావు, అధిష్టానానికి అప్పచెప్పేశావు. ఇప్పుడు నీకన్నా బ్రహ్మాండంగా ఇవ్వగలడయ్యా రేవంత్ రెడ్డి కన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి నువ్వు మినిస్టర్ చేయలేదు, ఇప్పుడు సీఎం సీట్ అడ్డు పెట్టుకుని ఏదో కలెక్ట్ చేసావు, అయిపోయింది నీ శక్తి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మినిస్టర్ చేసినవాడు, ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నవాడు, అతని ఇండస్ట్రియల్ సర్కిల్ బాగుంది. సో నీకన్నా గట్టి మూటలు ఇవ్వకూడదు. సో అతనికి అవకాశం ఇవ్వాలి, అతను మూటలు పంపించే కెపాసిటీ ఉన్నవాడు కనుక అతనికి ఇవ్వాలి అని 2 ఏళ్ళు ఇస్తుంది. వాళ్ళ ప్రజలందరికీ తెలుసు. సో ఈయన నేను 10 ఏళ్ళు ఉంటానని ఎవడో ఆడుకుని ఎన్ని ఏళ్ళు ఉంటాను మీరు నార్మల్గా ఎన్నెళ్ళు మీరు ఎంతసేపు ఉంటారని నేను అడిగితే నేను చెప్తానండి. నువ్వే అడగకుండా నేను ఇంకా 2 గంటలు ఇక్కడే ఉంటాను, 2 గంటలు ఇక్కడే ఉంటాను ఎవరు చెప్తారు? అందుకని ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను 10 ఏళ్ళు ఇక్కడే ఉంటాను, నేను 10 ఏళ్ళు సీఎం ఉంటాను. ఎప్పుడు కూడా వాడికి ఎక్కడ అనుమానం వస్తుందో, ఏ భయం ఉంటుందో ఆ భయం ఉన్నవాడే ఆ భయాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అదే రేవంత్ రెడ్డి సైకాలజీ. తను పోబోతున్నాడు, దిగబోతున్నాడు, అధిష్టానం టాటా బైబై ఇప్పుడే వింటున్నాం కదా, మీరు వినే ఉంటారు, రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు, అతనికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. సో వచ్చేసింది, చరమాంకం వచ్చేసింది. కోమటిరెడ్డి మ్యాచ్ హుషారుగా రెడీ అవుతున్నాడు. పెద్ద సూట్ కేసులు, బలమైన సూట్ కేసులు, ఒక ఫ్లైట్ మొత్తం పట్టేంత సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు, అవి వెళ్తాయి. సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఇలాగే చేంజ్ అవుతుంటే మరి తెలంగాణ ప్రజలు ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఓట్లేటు ఏం చేస్తారు, ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఓట్లేసిన పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే, ఇప్పుడు ఎలక్షన్ ఎక్కడ పెట్టినా చిత్తుగా పోద్ది కాంగ్రెస్ నామరూపాలు ఉండవు. కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదు కదా, కాన్స్టిట్యూషన్ ప్రకారం 29 దాకా ఆగాల్సిందే. ఈ లోపల వీళ్ళలో కట్టుకుని నెక్స్ట్ సీఎం ఎవరు అన్నప్పుడు నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి తీసి కోమటిరెడ్డిని పెట్టేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ పార్టీలు మారి మళ్ళీ సోనియా గాంధీని దేవత అన్న ఈ నోటితోటి, రాహుల్ గాంధీ దేవుడు అన్న ఈ నోటితోటి, మళ్ళీ సోనియా గాంధీ పిశాచి, రక్తం తాగే పిశాచి గతంలో అన్నాడు కదా, మళ్ళీ ప్లేటు మార్చి తనతో కొంతమంది ఎమ్మెల్యేలు లాక్కెళ్ళిపోయి ఏమైనా చేసి వీళ్ళు కూలితే తప్పితే ఎవరు కూల్చడానికి ప్రజలే కూలుస్తారు. ఇంకో పార్టీకి ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఆ ఆశ కానీ ఆ ధ్యాస కానీ లేదు ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి. వీళ్ళే కూలుతారు, లేకపోతే ప్రజలు కూలుస్తారు అంతే. సరే అలాగే కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు కేసీఆర్ కిట్టు, రైతు బంధు వీటిని కూడా ఇప్పుడు ఆపేరు రేవంత్ రెడ్డి గారు అని ప్రజలు మాట్లాడుతున్నారండి. దీనికోసం ఏమంటారు? అదే అనేది ఉంది, ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు మన రహస్యం లేదు ఇందులో, ప్రజలే తెలుసుకుంటారు అన్ని నిజాలు ప్రజలకు తెలిసి. వాళ్ళ సోషల్ మీడియా మీరు ఎంత దాచిపెట్టా సోషల్ మీడియా బయటికి తెచ్చేస్తుంది. కేసీఆర్ గారి పీరియడ్లో సంక్షేమ పథకాలు ఎలా జరిగినాయి,
డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, అన్ని ఆర్థికంగా ఎలా ఉంది, ఎలా మేనేజ్మెంట్ జరిగింది, అప్పులు ఎలా తీసుకొచ్చారు, ఈ అప్పులు తీసుకొచ్చి కట్టాల్సింది ఎట్లా కట్టారు, ప్రాజెక్ట్స్ ఎట్లా కట్టారు. అప్పులు తీసుకురావడం తప్పు కాదు, ఏ రాష్ట్రమైనా చేస్తుంది, ఏ దేశమైనా చేస్తుంది. అప్పులు తీసుకొచ్చి చేశారు. ఆ మేనేజ్మెంట్ ఏంటి ప్రజలకు కనపడతారు, కంటికి కనపడుతుంది. ఇవాళ సిటీలో తిరుగుతూ ఉంటే, హైదరాబాద్ సిటీలో తిరుగుతూ ఉంటే, హైదరాబాద్లో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా అన్న భ్రమ కలుగుతుందంటే ఎందుకు కలుగుతుందా? డెవలప్మెంట్ కేసీఆర్ పీరియడ్లోనే కదా మొత్తం ఈ డెవలప్మెంట్. ఇవాళ కేసీఆర్ పీరియడ్లో ప్లాట్ఫామ్స్ దగ్గర చెత్తబుట్టలు పెట్టడం కానీ, షెల్టర్స్ వేయటం కానీ, ఒక సుందరంగా సిటీని ఒక సుందరంగా తీర్చిద్దారు. ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడ ఉందో సుందరంగా? మొత్తం షెడ్లు పోయి, ఆ డెకరేషన్ పోయింది, చక్కగా నీట్గా పెట్టే బస్ స్టాపులు పోయి, అన్నీ పోయినాయి. తినటం తప్పితే వాళ్ళకి కాంగ్రెస్ లక్షణం అంతే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చామా 5 ఏళ్ళు, ఎంత తినగలం, ఎంత తినిపించగలం, అధిష్టానానికి ఎంత తినిపించగలం, మనం ఎంత తినగలం, ఈ 5 ఏళ్లలో అది వాళ్ళ పాలసీ. అది తాగినాక మళ్ళీ 5 ఏళ్ళు అయినాక జనాలు చీపమ్మంటారు, 10 ఏళ్ళు కూర్చున్నాక అప్పుడు మళ్ళీ కొత్త అబద్ధాల పట్టికి ఒకటి తయారు చేస్తారు, ఒక మోసాల పట్టికి ఒకటి తయారు చేసి మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు. ఈ ఒక అబద్ధం పోయినసారి వచ్చినట్టు వాళ్ళ అబద్ధాల పట్టికతోటి, మోసాల పట్టికతోటి వచ్చి మోసం చేస్తారు. ఏదో అది ఇది ప్రజలు కూడా సరే 10 ఏళ్ళు ఇచ్చాం కదా, ఒకసారి ఇద్దాంలేదో ఆలోచిస్తారు. ఈ ప్రజల యొక్క వీక్నెస్ని ఈ కాంగ్రెస్ ఎప్పుడు వాడుకుంటుంది. అంతేకాదు ప్రజల మన్ననలు పొంది ఎప్పుడు అధికారంలోకి రాదు కాంగ్రెస్. ప్రజలను మోసం చేసి, ప్రజలు నమ్మించి, ప్రజలను భ్రమలోకి తీసుకెళ్ళే వస్తుంది ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ అని ప్రజలు దేశవ్యాప్తంగా గుర్తించేశారు. ఇది ఒక దౌర్భాగ్యమైన పార్టీ, ఇది ఒక దేశద్రోహ పార్టీ, ఇది ప్రజలకు సంబంధించిన పార్టీ కాదు, ఇది వాళ్ళ ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ, వాళ్ళ కుటుంబం వాళ్ళ శ్రేయస్సు తప్పితే ఇది ప్రజల కోసం కాదు అని ప్రజలు గుర్తించేశారు. అందుకని దేశం మొత్తం తరిమి కొడుతున్నారు. ఆ నామరూపం లేకుండా పోతుంది. ఇక్కడ కర్ణాటకలో ఏదో ఒక దీంట్లో వచ్చారు. దీంతో తెలంగాణ ఆల్రెడీ అక్కడ కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటకలో కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. అక్కడ ఎలాగ 5 హామీలను ఒకటి నెరవేర్చలేదు, జనాలు తిరుగుతున్నారు, ఉమ్మొస్తున్నారు. అక్కడ సీఎం పోటీ సిద్ధరామయ్య నింపేసి ఎవరు అక్కడ జరుగుతుంది. ఇవన్నీ కాంగ్రెస్లో అలవాటు. అక్కడ ఇక్కడ 2 చోట్ల రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నాను. ఈ కమ్యూనిస్టులు ఎట్లా అయితే ఈ దేశంలో నామరూపం లేకుండా పోతున్నారు, ఎక్కడా లేకుండా, ఏ రాష్ట్రంలో లేకుండా, 1, 2 అలా తప్పితే ఆ స్థాయికి కాంగ్రెస్ దిగిపోతుంది. ఇది పతనావస్థలో ఉంది. ఇక కొన ఊపిరితో ఉంది, కొన ఊపిరి కూడా పోతుంది. ప్రజలు బీభత్సంగా తిరస్కరిస్తున్నారు కాంగ్రెస్ని. ఈ తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమని ఆ తిరస్కరణతో పాటు అసహించుకుంటున్నారు. సార్ దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతుంది కదండి. రేవంత్ రెడ్డి గారు అసలు సాధించింది ఏమున్నది అనుకోవచ్చండి తెలంగాణ రాష్ట్రానికి? నోటి దూల సాధించాడు. ఆయన నోటి దూల తీర్చుకున్నాడు. ఆయన నోటి దూల తీర్చుకున్నాడు అంతే. ఎవరు పడితే వాడు అసలేంటి సన్నాసి అంటాడేంటి కేసీఆర్ గారిని? ఆయన అనుభవం ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి? 14 ఏళ్ళు పోరాడి ఒక రాష్ట్రాన్ని సాధించిన ఘనత అయింది. ఆయన ఉద్యమకారుడు. నేను చచ్చుడో రాష్ట్రం తెచ్చుడో అని అనేక సార్లు ప్రాణత్యాగానికి సిద్ధపడిన మనిషి. ఆయనతో నీకు పోరికే నువ్వు ఆ రోజుల్లో ఎక్కడున్నావు? తెలంగాణకి నీకు తెలంగాణ ఉన్నప్పుడు ఎక్కడున్నావు నువ్వు? 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు సాంకర కూర్చున్నావు నువ్వు తెలంగాణ పోరాటానికి, తెలంగాణ కోసం సాధనకి నీ పాత్ర ఏంటి? ఆయన పట్టుకుని ఆడు వీడు అంటాడు. ఆయన వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి, ఆయన రాజకీయ చతురత ఏంటి, నువ్వేంటి? కాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ కాళ్ళు గీళ్ళు పిసికి అయినోడు నువ్వేంటి? ఆయన పట్టుకుని సన్నాసి, ఆయన పేగులు తీసి మెల్ల వేసుకుంటా, ఆయన ప్యాంట్లు ఊడదీస్తా. ఏం వాగుడు! ఇలా మాట్లాడొచ్చండి ఆ అధికారంలో ఉన్న మాట్లాడరు. ఈ రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి తప్పితే ఇతని కల్చర్ లేదు. ఆ సీటు యొక్క స్థాయిని, హుందాని, సీఎంగా గౌరవంగా అది లేదు. అతను లో గ్రేడు టెంపర్మెంటు, లో గ్రేడు కల్చర్ అది. ఆ లో గ్రేడ్లోనే ఉన్నాడు. అదే అన్నారు, అది ఎంత గొద్దిని పెద్ద చేస్తే ఊరంతా చెడరిగిందని సామెత ఉంది, పచ్చి సామెత. గొద్దిని పెద్ద చేస్తే ఊరంతా చెడరిగిందట. అట్లాగూ ఇతర ఆ రేంజి అలాగే చేస్తాడు అంతే. సార్ ఇటీవల కేంద్రం కూడా అండి కేసీఆర్ గారి పరిపాలన ఉన్నదప్పుడే తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు కూడా బాగున్నాయని కూడా కీలకంగా నిరూపించారండి. దీనికోసం ఏం చెప్తారు? అదే మనం కొత్తగా ఒక పాయింట్ కంపారిటివ్గా
తెలంగాణ ప్రజలు అందరికీ ఆ టైంలో ఎలక్షన్ టైంలో మరి ఇంత ఉండే ఎలక్షన్లో ఎందుకు అంటే ఒక చిన్న మిస్ అంతే. మార్పు కోరిగా అన్నారు, ధరణి పోర్టు కన్ఫ్యూషన్ అయిపోయింది, దళిత బంధు కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు, అందరం వాళ్ళందరూ విరోధులు అయ్యారు. ధరణి పోర్టు అనవసర భ్రమ, ఏదో మీ పొలాలు అయిపోతాయి అని ఒక భ్రమలో పడిపోయి ఆ భ్రమ అది క్లారిటీ చేసే టైం లేకపోయింది. వాళ్ళు కాంగ్రెస్ అంతే అలా ఒక అబద్ధాలను బాగా ప్రమోట్ చేసేస్తారు. దాన్ని మనం ప్రజలు తెలుసులే అనుకున్నా అక్కడ ఒక దీంట్లో మరి సిటీలో రాలేదే ఒక సీటు, మొత్తం అక్కడ రూరల్లో తప్పితే సిటీలో ఒక్క సీట్ రాలేదు, ఒక్క సీట్ కదా ఒకటి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు కళ్ళకు కనపడుతుంది డెవలప్మెంట్. అక్కడ విదేశీలో అంటే ఇలా డెవలప్మెంట్స్ కన్నా వాళ్ళకి ఈ చిన్న విషయాలు కాదు, దళిత బంధు అందరికీ టైం ప్రాసెస్లో జరుగుతుంది. ఒకేసారి కాదు ఇచ్చారు, 30 మందికి రావాల్సి ఉంది, 15 మందికి ఇచ్చారు. ఈ 15 మంది ఇచ్చిన వాళ్ళు సంతోషపడితే ఆ 15 మంది ఇవ్వని వాళ్ళు బాధపడతారు. వాళ్ళు విరోధులు అయిపోయారు. వాళ్ళకి ఏం చేశారు, మీకు ఇక రాదు అని ఒక ప్రాపగాండ చేశారు. అలాగే ధరని ఏమీ లేని దాన్ని క్రియేట్ చేశారు. మీ ల్యాండ్స్ పోతాయి, మీ ల్యాండ్స్ గ్రాబ్ అయిపోతాయి. అది ప్రజలు నమ్మారు. దాన్ని కాదు, అదేమి కాదు, అనవసరం అని మనం క్లారిటీ ఇచ్చే సమయం లేదు. ఆ విషయంలో బీఆర్ఎస్ కొంచెం భరోసాగా వెళ్ళిపోయింది. ప్రజలు పట్టించుకోరు, ప్రజలు ఏం నమ్మరు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి, లేకపోతే భరోసా అనుకోండి, అది దెబ్బ కొట్టింది. అంతే తప్పితే ప్రజలేమి బీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ పాలన రద్దు అనుకుంటే 98 సీట్లు 100 సీట్లు ఇచ్చారు. అవును సార్. 64 సీట్లు ఇచ్చి మీకు 62 సీట్లు ఇచ్చి నేను చించేశాను, పొడి చేశాను, నొక్కుంటూ వచ్చానని పిచ్చవాగుడు అవుతాడు రేవంత్ రెడ్డి సీఎంగా. ఏం తొక్కుంటూ వచ్చింది? 62 సీట్లు గెలిస్తే 54 సీట్లు ఓడిపోయావు. కాంగ్రెస్ను 62 సీట్లు గెలిపిస్తే ప్రజలు 54 సీట్లు తొక్కి తరిమేశారు. ఇంకా నువ్వు తొక్కుకుంటూ రావడం ఏంటి? ఈ పిచ్చివాగుడు గాలివాగుడు తప్పితే దానికి అర్థం పడలేదు. సార్, బీఆర్ఎస్ కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారన్నది ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు సార్? పచ్చి అబద్ధం. ఈ కాంగ్రెస్ వాళ్ళు పుట్టిస్తూ ఉంటారు, వాళ్ళ దౌర్భాగ్యులు. వాళ్ళు మునిగిపోతున్నారు, ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు. సో ప్రజలు నిరాజనాలు పడుతున్నారు కేసీఆర్ గారికి, కేటీఆర్ విజ్ఞతకి, కేసీఆర్ గారి సమర్థతకి, కేటీఆర్ విజ్ఞతకి. కేటీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఇండస్ట్రీ పాలసీ ఎలా ఉండింది, టెక్నాలజీ ఎలా వెళ్ళింది, ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా. ఇప్పుడు శ్రీధర్ బాబు చేతికి వచ్చినాక ఎలా ఉంది, అదే మరి కేటీఆర్ పీరియడ్లో ఈ ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ టెక్నాలజీ ప్రోగ్రాంలు ఎలా జరిగి ప్రజలకు తెలుసు. సో ప్రజలు వాళ్ళు శుభ్రంగా ఉన్నారని వాళ్ళు ఏదో వెడగొట్టాలి. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఒక మాస్ లీడర్ హరీష్ రావు, ఒక సైద్ధాంతిక స్ట్రాటజిస్ట్ కేసీఆర్, మాస్ లీడర్ కేసీఆర్, ఒక విజ్ఞానం, విషయ పరిజ్ఞానం, ఎడ్యుకేటెడ్, టాలెంటెడ్ కేటీఆర్. కవిత వచ్చినాక కదా. అంతకుముందు మనం ఈ పండగలకి, తెలంగాణ పండగలకి హంగామా ఉండేదా? లేదు సార్, లేదు. కవిత వచ్చినాక జాగృతి అని పెట్టి ఈ తెలంగాణ సంబరాలు, తెలంగాణ పండగలకి ఒక వెలుగు తీసుకొచ్చింది. సో ఆడాళ్ళు, సో ఇట్లా వాళ్ళు నలుగురు కుటుంబంగానికి వాళ్ళు నలుగురు ప్రజల మనుషులు ప్రజల నుంచి వచ్చి చక్కగా పరిపాలన చేస్తున్నారు. వాళ్ళని వీళ్ళు ఈ కాంబినేషన్ కనుక కంటిన్యూ అయితే మనకు పుట్టగతులు ఉండవు. ఇప్పుడు ప్రజలు అసహించుకుంటారు. ఒకసారి డ్రామా చేయగలిగాం, ప్రతిసారి డ్రామా చేయలేం కదా. ఒకసారి భ్రమలోకి తీసుకెళ్ళి మళ్ళీ గెలవాలంటే వీళ్ళని విడదీయాలి. వీళ్ళని విడదీసి వీళ్ళని ఇంగ్లీష్ తెల్లోడు పాలసీ, కాంగ్రెస్ పాలసీ అంతే కదా. తెల్లోడు విభజించి పాలించాడు. కాంగ్రెస్ వచ్చినాక అదే పాలసీని నల్లోడు కాంగ్రెస్ అదే పాలసీని విడదీయడం, విడదీయటం, నన్ను విడదీయటం, మధ్యలో వాళ్ళు సీట్ వేసుకుని కూర్చుంటారు. ఇదే కాంగ్రెస్ పాలసీ. అలాగే ఇప్పుడు ఏదో వీళ్ళని విడదీయాలని ఒక కుటిల ప్రయత్నం, కుటిల రాజకీయం. అదేమి ప్రజలు పట్టించుకోరమ్మా. అదేమి వీళ్ళు ఎన్నికైనా వీళ్ళ పతనం రాసి పెట్టబడింది, అయిపోయింది. వీళ్ళ పతనానికి నాంది పలికేశారు. వీళ్ళ పతనానికి పునాదులు వీళ్ళే తవ్వుకునేశారు. వీళ్ళ పాలనకి స్వస్తి రాబోతుంది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్లు, ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి చిల్లర రోమర్స్, వాళ్ళు విడిపోయారు, వీళ్ళు విడిపోయారు, ఈ చిల్లర మాటలతోటి ఏదో లబ్ధి పొందంటే ఏం జరగదు. అదేమి జరిగే పని కాదు. అవసరం ఏంటి చెప్పు? కామన్ మ్యాన్గా ఆలోచించు.
అంటే వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళు విడిపోవడానికి ఏమన్నా అవసరం ఉందా? ఎక్కడన్నా కారణం ఉందా? ఉమ్, ఏమైనా ఇప్పుడు ఆ, పదవులు పంపక ఏమైనా ఉందా? అవును సార్. ఏ కారణం ఉంది విడిపోవడానికి? ఆ. అవసరం ఏముంది? ఒకవేళ ఈ మాట ఎన్నికలు అయిపోయి గెలిచినాక ఇప్పుడు వారసుడు పాయింట్లో ఇద్దరు గొడవ పడ్డారు. ఇప్పుడు వారసుడు ఏముంది? వారసుడు పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు అధికారం కోల్పోయాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ అధికారంలోకి రావాలి. అదే కదా లక్ష్యం. అవును సార్. ఆ లక్ష్యమే వారసుడి లక్ష్యం. ఇప్పుడు కాదు కదా, ఎన్నికలు అయిన తర్వాత కదా. ఇప్పుడు ఎందుకు విడిపోతారు? అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది కవిత గారని కూడా కొన్ని ఛానల్స్ లో బాగా ప్రచారం చేస్తారు. ఊరినే అనవసరం. అంటే కేటీఆర్ గారు కవితని వేసుకుని తిరగట్లేదని. తండ్రి ఆయన తెలుసు ఎప్పుడు కూతుర్ని చూసుకోవాలి, ఎప్పుడు కూతుర్ని ఆయన రాజకీయంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు. ముగ్గురు వాళ్ళ కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు నడుపుతున్నారు. ఇంకా కవితని పక్కన కూర్చోబెట్టుకోలేదు కేసీఆర్ గారు, సంతోషం దగ్గరికి తీసుకు ఏది పిచ్చివాళ్ళు పిచ్చి కోతలు తప్పితే అయ్యేం అలాంటిదే లేదమ్మా. అలాంటిది అవసరం కూడా రాదు. అలాంటిది ఏదైనా రాదు, రానివ్వరు కూడా కుటుంబంలో. ఎందుకంటే కోల్పోయిన అధికారాన్ని సంపాదించుకోవడానికి మెయిన్ ఎయిమా అంత అవివేకులు కాదు వాళ్ళు. ఎవరు హరీష్ ఒక మాస్ లీడర్గా ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఒక ప్రజల్లో ఉన్నవాడు. కవిత ఆడవాళ్ళలో త్వరితగతిలో చాలా తొందరలోనే తెలంగాణ ఆడపిల్లగా, ఆడపడుచుగా, తెలంగాణ ప్రతినిధిగా సంబరాలు గింబరాలు మొత్తం జాగృతిని పెట్టి మొత్తం ఆడవాళ్ళకి తెలంగాణ ఆడది అంటే ఏంటి అని చూపించింది. అవును సార్. ఈయన కేటీఆర్ టెక్నాలజీలో ఆయన ఎంత టెక్నికల్గా ఆయన పీరియడ్లో ఎంత పెరిగింది రాష్ట్రం, ఎంత బ్రహ్మాండంగా నడిపాడు అందరికీ తెలుసు. వ్యూహకర్త మహామహుల్ని మట్టి కనిపించాడు. కాంగ్రెస్ కదా మహామహుల్ మట్టి కనిపించి సాధించాడు రాష్ట్రాన్ని కేసీఆర్ గారు. ఈ ఎవడు దమ్ముగా ఒకే మాట మీద నిలబడలా. 14 ఏళ్ళు నిలబడింది ఆయన ఒక్కడే. కాంగ్రెస్ నిలబడలేదు, తెలుగుదేశం నిలబడలేదు, బీజేపీ నిలబడలేదు. మాతో ఆయన ఒక్కడే చచ్చుడో తెచ్చుడో. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ 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 అంతే, దానికి నో కాంప్రమైజ్. మిగతా వాళ్ళందరూ పరిస్థితులు బట్టి ఒకసారి తెలంగాణ సపోర్ట్ అన్నారు, ఒకసారి మా స్తబ్దుగా ఉన్నారు, ఒకసారి 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు. రకరకాల స్టెప్పులు రంగులు మార్చింది, మిగతా అందరూ మార్చారు. ఒక్క కేసీఆర్ ఒక్కరే ఆ వ్యూహం ఆయన వేశాడు. ఆ వ్యూహం వేసిన ఫలించింది. ఫలించి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఉన్నాయి. వీళ్ళు మేము ఇచ్చాము, ఇది ఎవరో బిడ్డకి మేము తండ్రి అని చెప్పుకున్నట్టు ఉండదు కాంగ్రెస్. మీరు ఇవ్వటం ఏంటి? 32 మంది ఎంపీలని ఆయన ఢిల్లీలో తీసుకొచ్చి, ఇతర రాష్ట్రాల ఎంపీలని ఢిల్లీలో తీసి నుంచోబెడితే నోరు మూసుకుని తప్పక సంతకం పెట్టారు. నీకే కనుక చిత్తశుద్ధి ఉంటే అసలు 12,000 మంది సరిపోయేదాకా ఎందుకు అవుతారు? మీరు రాజకీయ లబ్ధి ఇక లాభం లేదు, తంటారు ప్రజలు, మనం తరిమేస్తారు అన్న భయం పుట్టినాక ఇచ్చారు. మేము తెచ్చాం ఇచ్చుకోవడం, ఎవరో పుట్టిన బిడ్డకు మేము తండ్రి అని చెప్పుకోవడం కాంగ్రెస్ వాళ్ళు అంతేలే. సరే, అదొకటి అండి. కాంగ్రెస్ పార్టీలో నిజమైన నాయకులకి న్యాయం జరగట్లేదు, నిజమైన కార్యకర్తలు కానీ సునీల్ రావు గారు రీసెంట్గా మాట్లాడారు. అసలు నిజమైన నాయకులు ఉన్నారు కాంగ్రెస్లో? ఎక్కడ ఉన్నారు? ఢిల్లీ నుంచి ఇప్పటిదాకా చెప్పండి, ఒక నిజమైన నాయకుడు చెప్పండి. ఒక రాహుల్ గాంధీ కాడ నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి దాకా నిజమైన నాయకుడు అంటే అర్థం ఏంటి? విషయ పరిజ్ఞానము, విజ్ఞానము, ప్రజా పరిపాలన, ప్రజా అవసరాలు, ప్రజల మన్ననలు పొందే విధంగా సిద్ధాంతాలు, ప్రణాళికలు వేసేవాడు నిజమైన నాయకుడు. కాంగ్రెస్లో ఎవడున్నాడు? కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ప్రణాళికలన్నీ కూడా దేశద్రోహ ప్రణాళికలు. విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని దేశమే కాదంటము, దేశం మీద విషం చిమ్మి పాకిస్తాన్ని మెచ్చుకుంటూ మాట్లాడటము, చైనాతోటి చేతులు కలిపి చైనాతోటి ఒప్పందాలు చేసుకుని మన దేశం మీద విషం కక్కి చైనాతోటి ఈ దేశద్రోహ లక్షణాలు. ఈ భారతదేశాన్ని ప్రేమించున్నాడు, భారతదేశంలో హిందువులు తిడతాడు, అధిక సంఖ్యాకులైన హిందువులు ఉన్న ఈ దేశంలో హిందూ టెర్రరిస్ట్ అది. ఈ పిచ్చివాగుడు అతనికి ఏ విధానములో ఈ దేశానికి సంబంధించిన ఏ విషయంలోనూ ఒక నిర్దిష్టమైన విధానం లేదు. అందుకని అనేక సార్లు కోర్టులు క్షమాపణలు చెప్పాడు. సరే, ఆయన వీళ్ళు ఉన్నారంటే ఆ ఫ్యామిలీకి, సోనియా గాంధీ ఫ్యామిలీకి భజన చేయటం తప్పితే, ఆ భజన చేస్తూ వీళ్ళ పదవులు కూర్చుంటం తప్పితే వీళ్ళకి ఇదే పాలసీ. వీళ్ళకి నాయకులు అంటే వీళ్ళకి ఎవరైతే సోనియా గాంధీ ఫ్యామిలీకి భజన బాగా చేయగలరు, ఎవరు బాగా తాళం వేయగలరు, అదే సమర్థత.
ప్రజాపాలన, ప్రజలు పరిపాలన, మన అధికారం ఇచ్చిన ప్రజలకు మనం ఇచ్చిన నమ్మకం కలిగించడం, వాళ్ళకు భరోసా కలిగించడం, ముందుకు తీసుకెళ్ళటం, అభివృద్ధికి, ఇవన్నీ వాళ్ళ అది కాదు. వాళ్ళకి బరామెట్రు సామర్థ్యం అనే దానికి, సమర్థమైన నాయకుడు అనే దానికి వాళ్ళ బరామెట్రు ఈ కాదు. మిగతా పార్టీలకు ఇది నాయకుడు అంటే ప్రజల నాయకుడు, ప్రజలు ఎలా ఉంటే వాళ్ళ బరామెట్రు కేవలం వాళ్ళని ఎలా మెప్పించగలరు, ఆ సోనియా కుటుంబాన్ని ఎవడు ఒప్పించగలడు బాగా, ఆ సోనియా కుటుంబానికి సంపద ఎవడు అందించగలడు, ఇదే వాళ్ళకి. అలాంటి వాళ్ళు తప్పితే ప్రజానాయకులు, ప్రజా సమర్థులు ఎందుకున్నారు? వాళ్ళు కాంగ్రెస్లో లేరు, అందుకనే భూస్థాపితం అవుతుంది. కాంగ్రెస్ భూస్థాపితం ఇంకా చరమాంకంలో ఉంది. ఈ దేశంలో ఈ కాంగ్రెస్ భూస్థాపితమై అడ్రస్ లేకుండా పోతే తప్పితే ఈ దేశం బాగుపడదు. ఈ దేశం బాగుపడాలంటే, ఎందుకంటే ఇవాళ వీటికి కూడా కాంగ్రెసే కాదు, ఇవాళ ఈ టెర్రరిస్ట్ ఇంట్లో ఇక్కడ ఉండడానికి ఈ కాంగ్రెస్ సమర్థించేవాళ్ళు. బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వస్తారు, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతారు చొరబాటుదారులు. వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇస్తుంది మమతా బెనర్జీ. దాన్ని సమర్థిస్తాడు అఖిలేష్ యాదవ్, దానికి వంత పడతారు కాంగ్రెస్, దానికి సై అంటాడు ఓవైసీ. ఈ నలుగురు దుష్టచతుష్టయాలు ఈ దేశంలో ఈ ఓటు బ్యాంకు కోసమని వాడు ఏం చేసేవాడు, ఎప్పుడైతే ఆధార్ కార్డు అయిపోతాడో వాడు నేరుగా ఎక్కడైనా తిరుగుతాడు దేశంలో, ఎక్కడైనా అలాగే వాడిని పట్టుకుంటారు ఎవడు ఆధార్ కార్డు ఉంటే. ఇది ఎవరిస్తారు, ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? ఓటు బ్యాంకు కోసం అని. మమతా బెనర్జీ ఈ దౌర్భాగ్యులు. వాడు రోహిండియాస్ మయన్మార్లోంచి తరిమేస్తే, చైనా గేట్లు మూసేస్తే, పాకిస్తాన్కి వస్తే వాళ్ళు చేతులు ఎత్తేస్తే, బంగ్లాదేశ్ హసీనా కొన్నాళ్ళు ఏదో అవకాశం ఇస్తే అది 6 నెలల్లోనే వాళ్ళ అమ్మమ్మ నా వాళ్ళకి అదేళ్ళని భరించలేదని చేతులు ఎత్తే, వాళ్ళకి లీగల్ సపోర్టు, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారని ఈ ఓవైసీ గడువు అవుతాడు. వాళ్ళు అక్కడ పట్టుబడ్డారు ఏంటంటే వాడు ఏమంటాడు, వాళ్ళు మైగ్రెంట్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అంటారు. వెస్ట్ బెంగాల్కి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? చొరబాటుదారులు. ఇలాంటి దౌర్భాగ్యం, దేశ ద్రోహానికి సంబంధించి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే ఈ బాపతులు, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వీళ్ళు దేశానికి అనర్హు. దేశంలో మొన్న కూడా ఇంత జరిగితే వాడేమంటాడు వాద్రా, వీళ్ళు పెరిగిపోయారు హిందువులు, అందువల్ల హిందువులు ఎదుగుగా పెరగడం వల్ల ముస్లిం మీద వివక్ష జరిగింది, అందువల్ల ఈ ఘోరం అంటాడు. సిగ్గుతాడికి కడుపుకు అన్నం తింటున్నాడు మనిషి, పశువు వాడు, 2 కళ్ళ జంతువు వాడు. ఇక్కడ మన భారతీయులు సరిపోతే వాడు మాట్లాడే మాట అది. ఇది కాంగ్రెస్ నైజం, అది క్షుద్రమైన రాజకీయ కాంగ్రెస్, అది నీచమైన నికృష్టమైన పార్టీ, అది దేశ ద్రోహ పార్టీ. కనుక వాళ్ళ నాయకులు అంటూ ఎవరు ఉండరు. సరే, ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టి ఏం సాధించకుండానే మోడీ గారు ఎందుకని రాజీకి వచ్చారనుకోవచ్చండి? రాజీ కాదమ్మా, అదే చాలా పొరపాటు భాష వాడుతున్నారు. రాజీ బయట అందరూ కూడా ఇదే తప్పుడు మాట. రాజీ కాదు, ఏమి కాదు, ఇక్కడ రాజీ కాదు, వెనకడుగు కాదు, ఒక సంయమనం. అందుకని ఆయన క్లీన్గా చెప్పారు, పాస్ అని ఇంగ్లీష్లో అన్నాడు. పాస్ అంటే కామా, అంతే. ఎందుకు కామా పెట్టాల్సి వచ్చింది? ఇది మన నీ ఇల్లు నా ఇల్లు గొడవ, నీ వీధి నా వీధి గొడవ కదమ్మా. 2 దేశాలు, పక్కపక్క దేశాలు, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. చూస్తున్నాడు, మనం ప్రపంచం మొత్తాన్ని ఒప్పించే పద్ధతిలో చేయాలి. ఒప్పించి ఆ దౌత్యపరంగా అతను పాకిస్తాన్ అన్ని రకాలుగా అష్టదిగ్బంధన చేసే మనం వెళ్ళాం. లేదా వాడు 22వ తారీఖు చేస్తే 5వ తారీఖు దాకా 23వ తారీఖు మనం ఆట చేయగల ఆ శక్తి మన దగ్గర ఉంది. కానీ ఎందుకు వెళ్ళా? ముందు దౌత్యపరంగా ఇతర దేశాలన్నీ మనం సమర్థించే విధంగా వాళ్ళని ఆర్థికంగా కట్టడి చేస్తూ, వాళ్ళ అవసరాలని నీటి బంధు ద్వారా కట్టడి చేస్తూ, వాళ్ళని ఒక అష్టదిగ్బంధంలో పెట్టి మనం అటాక్ ఇచ్చినాక వాళ్ళ ఒక స్థాయికి వెళ్ళినాక వాళ్ళు కాలబేరానికి వచ్చారు, మాకు అవకాశం ఇవ్వండి, ఆపండి అని. అంటే మూర్ఖంగా వెళ్ళదు భారతదేశం ఎప్పుడు శాంతికి అమ్ముకు దేశం. అది ఎప్పుడు వార్ కోసం, యుద్ధం కోసం పరిగెత్తే దేశం కాదు. మనం మన మీద దాడి చేసినప్పుడు ప్రతి దాడి దారుణంగా ఉంటుంది, ఘాటుగా ఇస్తాం, దాటిగా ఇస్తాం. అది వేషం.
ఇప్పుడు కానీ ఎప్పుడైతే వాళ్ళు కాళ్ళదారానికి వచ్చి తప్పైపోయింది క్షమించదన్న ధోరణిలో వాళ్ళు వచ్చి ఆపండి అని బతిమాలారు, ఇచ్చాము అవకాశం. ఓకే, కానీ ఆన్ కండిషన్. మనం ఏం ఆపింది ఊరినే ఆషామాషి కావాలి. కండిషన్, మీ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నీ ధ్వంసం చేయాలి. మేము దగ్గర 27 స్థావరాలు లెక్క ఉన్నాయి, అందులో 9 మేము ధ్వంసం చేసాం. మిగతా మీరే మీ అంతటి మీరే స్వచ్ఛందంగా అట్లా ఖాళీ చేసి ధ్వంసం చేసి ప్రపంచానికి చాటి చెప్పండి. మా దగ్గర ఒక్క స్థావరం కూడా టెర్రరిస్ట్ స్థావరం లేదు చెప్పాలి. రెండో పీఓకేపై చర్చకు రావాలి. ఇది మనం కండిషన్లు పెట్టే అవకాశం ఇచ్చాం. ఓకే అని వాళ్ళు ఓకే అని వెళ్ళారు. చూద్దాం వాళ్ళు ఆ కండిషన్స్కి లొంగి కడుపుగా అన్నం తినేవాళ్ళుగా, బాధ్యత కలిగిన పాలకులుగా, వాళ్ళ ప్రజల కష్టసుఖాలు ఆలోచించే నాయకులుగా ఉందరు కూడా పాకిస్తాను. వాళ్ళు అక్కడ పాల ప్యాకెట్ 200 రూపాయలు ఈ దౌర్భాగ్యంలో ఉన్నారు అక్కడ ప్రజలు. వాళ్ళ గురించి ఆలోచించి బుద్ధి జ్ఞానం ఉన్న బాధ్యత గల ప్రభుత్వం అయితే, గాలితమైన మిలిటరీ అయితే వాళ్ళు పద్ధతికి వస్తారు. వచ్చారా సంతోషం. కాదు మూర్ఖంగా మేము ఇంతే ఇసుకున్న తైలం పూచి కుక్కదోగ పట్టి గోదావరి ఏదవచ్చు చేరి మూర్ఖుని మనస్సు రజ్జింపరాదు అన్నట్టు మేము మూర్ఖులమే, ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా 4 రోజులుగా ఎరుపు కాదు, మేము ఇంతే, మా బతుకింతే, మేము ఇలాగే ఉంటాం అని మూర్ఖంగా ప్రవర్తించారా? పాకిస్తాన్ అనే పేరు ప్రపంచ పటంలో ఉండదు. ఆ స్థాయికి మన దగ్గర శక్తి బలగాలు ఉన్నాయి. ఆ స్థాయి తెచ్చుకోరు అని మొన్న కూడా మోడీ అదే అన్నాడు. అవును సార్. పాకిస్తాన్ ఉండదు. మీరు బతికి బట్టగట్టాలంటే వీటికి రండి, ఈ దారిలోకి రండి. చూద్దాం, కొంత టైం ఇచ్చి అందరిది ఇక్కడ ఏదో వెనకడుగు వేయటము, ఈ పిచ్చివాగుళ్ళు, ఈ కాంగ్రెస్ వెనకాల వచ్చి తోయించే మాటలు వెనకడుగు వేయటం ఏంటి? వెనకడు పాస్ తీసుకురాండి, బ్యాక్ స్టెప్. అది కూడా తెలియదేం. పాస్ అనే పదానికి బ్యాక్ స్టెప్ అనే దానికి రిట్రీట్ అనే పదానికి తేడా తెలియదు వాళ్ళకి. ఇట్ ఈస్ ఓన్లీ పాస్. వాళ్ళకి విత్ కండిషన్స్. ఆ పాస్ కూడా విత్ కండిషన్స్ పాస్. చూద్దాం, అది వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మన భారతదేశం శాంతికాముక దేశం. వాడు శరణు కూడిన వాడు కూడా ఈ బాణం ఎక్కువ పెట్టే దేశం కాదు మనది. అవును సార్. శరణు కూడిన వాడిని కూడా కాల్చి చంపే దేశం కాదు మనకు విచక్షణ ఉంది, మనకు సంస్కారం ఉంది. మన దేశం ఒక సాంప్రదాయం. వాడిలాంటి రోగు కంట్రీ కాదు పాకిస్తాన్. లాంటి రోగు కంట్రీనో, పాకిస్తాన్ లాంటి అడుక్కు తినే కంట్రీనో, పాకిస్తాన్ లాంటి సిగ్గు శరం మానవ అభిమానం లేని కంట్రీనో, పాకిస్తాన్ లాంటి నీతి జాతి లేని కంట్రీలో కాదు మనది. మన ఒక కల్చర్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక సభ్యత ఉంది, ఒక సంస్కారం ఉంది, ఒక నీతి ఉంది, ఒక రీతి ఉంది. సో మనం ఆలోచిస్తాం అంతే. అది తెలియకుండా ఈ పొలిటికల్ కోసం అవుతూ ఉంటారు సన్నాసులు. ఆ మాటలు పట్టించుకోకర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.